హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వరి రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే రాజ్మా కర్రీ ధాబా స్టైల్ లాగా మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి. నేనైతే రాజ్మాని తీసుకొని ఒక 3 అవర్స్ అయితే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. తర్వాత అయితే కుక్కర్లో అయితే తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇవైతే బేగానే ఉడికిపోతాయి. తర్వాత అయితే ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం మరిగిన తర్వాత దాంట్లోకి మనం మసాలా అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఒక పలావ్ ఆకు అయితే వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఆనియన్స్ని అయితే గుజ్జుగా చేసుకొని ఉంచుకోవాలి. అవైతే బాగా వేగిన తర్వాత ఒక 2 టమాటాలని ప్యూరీ కింద వేసుకొని అవి కూడా వేసుకొని బాగా టమాటాలో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి టమాటా బాగా మగ్గే వరకు మనం బాగా వేపుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉండే ఈ రాజ్మా కర్రీని ఒకసారి అయితే ట్రై చేయండి, అసలు మర్చిపోవద్దు. ఇలా బాగా వేగిన తర్వాత టమాటా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం గరం మసాలా, కొంచెం కారం అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న రాజ్మా వాటర్తో సహా వేసేసుకోవాలండి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేసుకోకర్లేదు. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. అంతేనండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకి చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కావాలంటే బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఈ టైంలో మనం కొంచెం కసూరి మేతి వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ధాబా స్టైల్లో ఎలా ఉంటుందో, ధాబాలో ఎలా మనం తిన్నప్పుడు ఎంత ఫీల్ అవుతామో అంత టేస్టీగా అయితే ఉంటుంది కసూరి మేతి అది వేయడం వల్ల. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే రాజ్మా కర్రీ పూరీ చపాతీలోకి దేనికైనా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అండి.